మాట ఒక అద్భుతమైన రహస్యం. సరైన ఆలోచన అంటే ఏంటండి? వాట్ ఈజ్ రైట్ కౌన్సిల్? రండి రైట్ కౌన్సిల్ అని చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 27వ వచనంలో షీ గాట్ ద రైట్ కౌన్సిలర్. సరైన ఆలోచనకర్తలు వచ్చారంట ఆమె లైఫ్లో. ఆలోచనకర్తలు రానంత వరకు 12 సంవత్సరాలు జీవితం దుర్భరం. ఏ రోజైతే పరైన ఆలోచనకర్తలు వచ్చారో 5:27 ఆమె యేసును గూర్చి వినెనో. ఎవరైతే యేసు ప్రభు గురించిన ప్రత్యక్షత చెప్తారో వారే తన జీవితంలో నిజమైన ఆలోచనకర్తలు. హూ ఆర్ ద రైట్ కౌన్సిలర్స్ ఇన్ యువర్ లైఫ్? హౌ టు డిసైడ్ హూ ఇస్ ద రైట్ కౌన్సిలర్? హౌ టు డిసైడ్ హూ ఇస్ ద రైట్ మెంటార్? ఒక మాట చెప్పాలని ఆశపడతాం. జీవితంలో ఖచ్చితంగా మనకు ఆత్మీయ గురువులు ఉండాలి. అది వాక్సత్యం. సమూయేలు దేవుని స్వరం విన్నాడు, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఆ స్వరం వినాలని నేర్పించింది ఎవరు? ఏలి. హీ నీడెడ్ ఎ మెంటార్. సౌలుకి ఆత్మీయ సలహాదారుడు ఒకడు కావాలి, అభిషేకించేవాడు కావాలి, ఆయనే సమూయేలు. దావీదు జీవితంలో ఒక ఆత్మీయ సలహాదారుడు కావాలి, ఆయనే సమూయేలు. దేర్ వర్ ఆల్ స్పిరిచువల్ మెంటార్స్ ఫర్ దిస్ గ్రేట్ పీపుల్ ఆఫ్ గాడ్. గొప్ప గొప్ప దైవజనులు, గొప్ప గొప్ప బిడ్డల జీవితంలో ఆత్మీయ సలహాదారుడు ఉంటాడు. ఆత్మీయ సలహాదారుడు అంటే మానిక, కొలమానం, ఇండెక్స్ ఏంటంటే వారు యేసు ప్రభు గూర్చిన ప్రత్యక్షతను వారికి ఏం చేస్తారు? తెలియపరుస్తారు. మార్క్ దిస్ వర్డ్స్. హూ ఇస్ ద రైట్ కౌన్సిలర్? హూ ఇస్ ద రైట్ మెంటర్? ద వన్ హూ విల్ గివ్ యూ ద ఫుల్ రెవల్యూషన్ అబౌట్ జీసస్. యేసు ప్రభు గురించిన సంపూర్ణ ప్రత్యక్షత ఎవరిస్తారో వారే నీ జీవితంలో ప్రవక్తలు, వారే నీ జీవితంలో ఆలోచనకర్తలు, వారే నీ జీవిత చరిత్రను మారుస్తారో. ఎవరు పడితే వారిని ఎంటర్టైన్ చేయొద్దు, జాగ్రత్త. డోంట్ ఎంటర్టైన్ టామ్, డిక్ అండ్ హ్యారీ. కర్ణ పిశాచగల స్త్రీని సౌలు ఏ రోజైతే అనుమతించాడో ఆ రోజే జీవితం ఫుల్ స్టాప్కి వచ్చింది. మరుసటి రోజు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. జాగ్రత్త. హ్యావ్ రైట్ మెంటార్స్, హ్యావ్ రైట్ కౌన్సిలర్స్. సరైన ఆలోచనకర్తలు నీకుంటే మంచిది. నిజమైన ఆలోచనకర్తలు అయితే నిన్ను యేసు క్రీస్తు ముఖ దర్శనం ఎలా ఉంటుందో పరిచయం చేస్తారు, చూపిస్తారు. అలాంటి ఆలోచనకర్తలు ఉన్నారా? బీ హ్యాపీ ఇఫ్ యూ హ్యావ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ హూ షోస్ యూ ద రెవల్యూషన్ అబౌట్ జీసస్. పేజీలో క్రీస్తు ప్రభు గురించి ప్రత్యక్షం చూపించేవాడే నిజమైన దైవజనుడు. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. నీ జీవితంలో ప్రాఫెటిక్ స్పిరిట్ ఎప్పుడు పనిచేస్తుంది తెలుసా? ప్రవచన ఆత్మ ఎప్పుడు పనిచేస్తుంది తెలుసా? రెవల్యూషన్ చాప్టర్ 19:10. ప్రకటన గ్రంథము 19:10 ఒక అద్భుతమైన మాట రాస్తుంది. ద టెస్టిమనీ ఆఫ్ జీసస్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ అని రాస్తుంది. ఈరోజు ప్రవక్త అంటే యేసు ప్రభుల గురించి చెప్పగలిగేవాడు. ఆయన ప్రత్యక్షత నీ జీవితంలో ఎలా అన్వయించుకోవాలో నేర్పించేవాడే ప్రవక్త. ఆ ప్రవచన ఆత్మ ఎప్పుడైతే యేసు ప్రభు గురించి నువ్వు సాక్ష్యం చెప్తావో అక్కడ ప్రవచన ఆత్మ నీ సారాన్ని, నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇట్ విల్ గైడ్ యూ ఇన్ టు ద రైట్ వే. రండి చూద్దాం. రండి ప్రకటన గ్రంథం 19:10 ఆఖరి భాగం చదువుదాం. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పాను. యేసు ప్రభు గురించి ఎప్పుడైతే నిజమైన వాక్య సత్యాన్ని దేవుని సేవకుడు కానీ నీ ఆత్మీయ సలహాదారుడు కానీ బోధిస్తాడో ఆ రోజు ప్రవచన ఆత్మ ఆ ప్రాంతాన్ని కమ్ముకుంటుంది. యుల్ హ్యావ్ అ స్పిరిట్ ఆఫ్ గాడ్ టేకింగ్ ఓవర్. ద స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ విల్ క్లియర్ యువర్ వే. అందుకొరకే దేవుని వాక్యం నిజంగా యేసు ప్రభు గురించి చెప్పేవారు దొరికితే నువ్వు ధన్యుడివే. ఈరోజు యూట్యూబ్లో ఏది పడితే అయిపోయింది, ఏ వాక్యం పెడితే ఆ వాక్యం. యేసు ప్రభు గురించి నిజమైన ప్రత్యక్షత పొందుకుంటున్నావంటే యూ హ్యావ్ ద రైట్ మెంటార్, యూ హ్యావ్ ద రైట్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. డోంట్ బి క్యారీడ్ అవే.